ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈ కొత్త సంవత్సరం విశ్వసునామ సంవత్సరానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకుంటూ వస్తున్నాం. రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలని మనం చూడబోతున్నాం. అంటే కొన్ని ముఖ్యమైన మార్పులు, అలాగే చేసే పనుల్లో అభివృద్ధి కూడా ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటే, శని మీ రాశిలో 4వ ఇంట్లో ఉన్నాడు. మే 18 తర్వాత రాహు 3వ ఇంట్లోకి మారడం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది. మే 14 తర్వాత గురువు మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఉద్యోగం చేసేవారికి ఈ సంవత్సరం కొన్ని సవాళ్ళతో ప్రారంభమవుతాయి. ఈ విశ్వ సంవత్సరం ప్రారంభం నుండి పని భారం పెరుగుతుంది. మే నెల తర్వాత ఉద్యోగంలో కొన్ని పరిస్థితులు మారతాయి, మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో పనిలో ఒత్తిడి కారణంగా మానసికమైన సమస్యల్ని ఎదుర్కొంటారు ఉద్యోగం చేసేవారు. అలాగే ఆర్థికంగా ఎలా ఉంటుందో ఈ రాశి వారికి తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆర్థికంగా కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు మీరు చూడబోతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మే నెల తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. స్థిరాస్తులు కొనేవాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, భూములు కావచ్చు, మీకు కొనుక్కునే అవకాశాలు ద్వితీయార్థంలో ఎక్కువగా లభిస్తాయి. ఆర్థిక ప్రణాళిక కూడా చాలా అవసరం మీకు. అలాగే కుటుంబ విషయంలో కూడా మీరు జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని గొడవల వల్ల కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెల ఏప్రిల్ నెలలో, మే నెలలో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి అవకాశాలు కూడా మీకు వస్తాయి. పెళ్లి చేసుకోవాలి అనుకునే వారు ఎవరికైనా సరే ఇది సానుకూలమైన సమయంగా భావించాలి. ద్వితీయార్థంలో కొంత తల్లి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యుల మధ్య సమయం గడిపే కొంత మీకు అవకాశం రాకపోవడం వల్ల కొంచెం కష్టంగా మీరు ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన సమయం. మొదటి భాగంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మే నెల తర్వాత ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో మీకు బోన్ సంబంధమైన సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపారం స్వయం సమృద్ధిగా పనిచేసుకునే వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలని కనిపిస్తున్నాయి. సంవత్సర ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మే నెల తర్వాత ఆ ఇబ్బందుల నుండి మీరు బయటపడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. జీవిత భాగస్వామి వ్యాపారాల్లో కూడా లాభాలు ఉన్నాయి. అయితే సంవత్సరం 2వ భాగంలో వ్యాపారం అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి విద్యారంగంలో కొంత మొదట్లో ఇబ్బంది కనిపిస్తుంది, తర్వాత మెరుగుపడుతుంది. తర్వాత విద్య కోసం ప్రయత్నించే ప్రయత్నాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరం మొదటి భాగం కంటే 2వ భాగం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మొదటి భాగం కొంచెం అనుకూలంగా ఉంటుంది, 2వ భాగం కొంత ఇబ్బందులు ఉంటాయి. మే నెల తర్వాత ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. విద్యారంగంలో మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. కంపల్సరిగా శని భగవానుడికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. శని స్తోత్రాన్ని, అలాగే తైలాభిషేకం లాంటివి చేసుకోవడం. అలాగే మీరు పర్టికులర్గా శనివారం నాడు సాయంత్రం పూట జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ప్రతి శనివారం శని స్తోత్రాన్ని పారాయణం చేయటం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ, వడమాల లాంటిది వేయటం, అలాగే అరటి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టి మీరు ఒక 41 ప్రదక్షిణ చేయడం లాంటివి చేయడం వల్ల కూడా మీకు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొంత మిశ్రమ ఫలితాలను చూస్తున్నారు. ఈ ధనుసు రాశి వారు కొంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేసుకోండి.
మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఇలాగే జరుగుతాయని మీరు మాత్రం భ్రమించవద్దు. ఇది మీకు కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఇందులో ఉన్న విషయాన్ని చెప్తున్నాను. ఇది చెప్పినట్టుగా జరుగుతాయని భ్రమలో మాత్రం మీరు ఉండకండి. దైవానుకూలత ఉంటే ఈ సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.